నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నప్పుడు నాకు ఈ పోస్టర్ కనిపించింది. మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తారు, ఒకసారి ఈ పోస్టర్ చూడొచ్చు. నాకు ఈ పోస్టర్ చూస్తే ఏమనిపించిందంటే, అన్య మతాలు ఆదివారం అవ్వగానే చర్చికి కంపల్సరీ రావాలి, మన బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి, మన బైబిల్ని ప్రచారం చేసి మన మతంలోకి చాలామందిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని ఒక పక్క, శుక్రవారం రాగానే నమాజ్కి వెళ్ళాలి, కల్మా చదవాలి, ఖురాన్ చదవాలి, ఏదో రకంగా భారతదేశాన్ని మన మతంగా మార్చడానికి ప్రయత్నం చేయాలని ఇంకో మతం ప్రయత్నం చేస్తుంటే, మనం మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? గుడికి వెళ్ళేది ఎందుకు? మన పేరు మీద అర్చన చేయించుకోవడానికి. దేవుడా, ప్రపంచంలోని సంతోషాలన్నీ నాకే ఇయ్యి, నా పిల్లలకి ఏ కష్టాలు ఇయ్యకు, నా ఆస్తుల్ని పెంచు, అంతస్తుల్ని పెంచు, నా కొడుకు ఇంజనీరింగ్ సీటీ, నా కూతురికి డాక్టర్ సీటీ, నాకు కలెక్టర్ అల్లుడిని రప్పించు, నా కష్టాలు లేకుండా చూడు అనుకోవడానికే కదా. ఏవుకో దీనికోసం గుడి దాకా పోడింది. అర్థం కాలేదా మీకు? తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ సేవలు పెట్టింది. దేవాలయాలు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కాదురా బై, దేవాలయాలంటే ఆదాయ మార్గాలు. మీరు రాకున్నా పర్లేదు, మీకు దేవుడి అర్చన చేసిన అక్షంతలు, ప్రసాదం ఇంటికి పంపిస్తాం, పైసలు కడితే చాలు అన్నట్టు తయారు చేసింది. ఈరోజు అన్యమతాలు భక్తి భావనతో ఉంటే, హిందువులు మాత్రం సెక్యులర్లుగా బ్రతకడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర ఇది. మొత్తుకుంటూ ఉన్నారు చాలామంది. వారంలో ఒకరోజైనా మీ వీధిలో ఉన్న ఒక గుడికి వెళ్ళండి, పిల్లల్ని కనీసం పుట్టినరోజు అలాంటి టైంలోనైనా గుళ్ళకు తీసుకెళ్ళండి, ఆధ్యాత్మికంగా మార్చండి అంటే, కాదు, ఆలయాలను ఎప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మేము మార్చం, ఆదాయ మార్గాలుగా మాత్రమే ఉంచుతామనే విధంగా పరితపిస్తున్నాడు. దేవుడు మనకెందుకు? అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కళ్యాణాలు, వ్రతాలు ఆన్లైన్లోనే కానిద్దాం, ఇంటికే తీర్థ ప్రసాదాలు, తలంబ్రాలు తెప్పించుకుందాం. అంతేగా హైదరాబాద్ బాలచంద్ర, విజయవాడ శ్రీనివాసరావు గారు నిజమే, మనకు పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు వెళ్ళలేకపోతున్నాం, ఆన్లైన్ సేవలతో కానిచ్చేద్దాం, మన దేవుళ్ళను కనులారా వీక్షి తరించకున్నా పర్వాలేదు, డబ్బు కట్టేస్తే అన్నీ పరోక్షంగా అవే అయిపోతాయి. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులనే పట్టించుకొని తీరిక లేక వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న మనం, పరోక్షంగా దేవుణ్ణి పూజిస్తే మనకి ఏదో వస్తుంది, ఆ దేవుణ్ణి చూడటం ఎందుకు, పైసలు ఇస్తే అయిపోయి, కన్నందుకు వృద్ధాశ్రమాలకు డబ్బులు కడదా, మన వంశం వృద్ధి చెంది ఆస్తులు సంపాదించుకోవాలని దేవుడికి డబ్బులు కట్టేద్దాం, ఈడ కూర్చొని మనం హాయిగా ఉందాం. గిది అంత తిరగలేని జీవితాలను దేవుడికి లెక్క మనసులో మొక్కుకొని అంతర్జాలంలో ముడుపులు చెల్లించుకుంటే చాలు. అంతేగా, ఇంతకన్నా ఏం చేస్తాం? మనమేమైనా సోకాల్ సెలబ్రిటీస్ అనబడే రాజకీయ నాయకులమా, సినీ తారలమా, కోటీశ్వరులమా? మన ఆలయాలకు వాళ్ళ కోసమే కదా. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి దేవుళ్ళని దగ్గర నుంచి చూడొచ్చు, పులకరించిపోవచ్చు, తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకోవచ్చు, తెగ ఆనందపడిపోవచ్చు. కానీ సామాన్య హిందువులకు దేవుడు దూరం అయిపోతున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు దేవాలయాలు వ్యాపార మార్గాలుగా మారిపోయాయో, డబ్బు పలుకుబడి ఉన్నవారికే దర్శనమిస్తున్నాడని తిట్టుకుంటాను మొదలయ్యి, ఇందుకు కారణమవుతున్న ప్రభుత్వాలను తిట్టుకోవడానికే పరిమితమైపోతున్నారా? లేదు, ప్రభుత్వాలను తిట్టరు. తిరుపతి పోతే టికెట్లు డబ్బులు పెట్టి కొనాలా, లేకపోతే ఏ గుడికి పోతే శటగోపం లోపల లైన్లో క్యూ లైన్ స్పెసిఫిక్గా పెట్టేసి వాళ్ళకైతే తొందరగా అవుతుంది, మనం సామాన్యులు లాంటి వాళ్ళం ఎందుకు చెప్పక్క గుడికి పోడు, ఇంట్లో పూజ చేసుకుంటే అయిపోదు అనే స్థితికి సామాన్య హిందువులను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ పకడ్బందీ ప్లాన్ చేస్తోంది. ఇంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇందులో కుట్ర ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ టికెట్ పెట్టి దర్శనాలు, సేవలు, ప్రసాదాలు అమ్ముకుంటున్న సర్కార్ వారు కనీసం మన హైందవ ధర్మానికైనా రక్షకులుగా నిలుస్తున్నారా? అమ్మో, హైందవ ధర్మానికి రక్షకులుగా నిలబడితే వాళ్ళు మతోన్మాదులు అయిపోరు. పాపం రాజకీయ నాయకులు డబ్బులు దొబ్బడానికి ఆలయాలను కావాలా, వాళ్ళు బతకడానికి ఆలయ భూములు కావాలా, కానీ వాళ్ళు రక్షకులుగా పాపం ఎడారి మతాలకు ఉండాలా, సుడో సెక్యులర్లుగా బ్రతకాలా. ఆషాఢమాసం బోనాలన్ని రోజులు అమ్మవారి గుడి దగ్గర నుంచి మంచిగా డబ్బులు వస్తాయి కాబట్టి పూజలు చేయాలా, అయిపోగానే అమ్మవారి ఆలయాన్ని ఓటు బ్యాంకు కోసం కూల్చిపడేయాలా. సిగ్గు లేకుండా మనం ఆలయాలను ఆదాయ మార్గాలుగా యాక్సెప్ట్ చేస్తుంటే, ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేసి సెక్యులర్ పాతివ్రత్యానికి మచ్చ అంటుతుందని సెక్యులర్లుగా బ్రతికిపోవడానికి సిద్ధమైపోతున్నారు రాజకీయ నాయకులు.
దేవాలయ ధర్మాదాయ శాఖల ముసుగులో దేవుడి సొమ్మును దిగమింగితే మాత్రం సర్కారు పెద్దలకు ఎలాంటి పాపం అంటదు. అక్కడ అన్యమతస్థులైన ఉద్యోగులు ఉన్నా, షాపులు కూడా హైందవేతరులకు కట్టబెట్టినా మనం ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు. గంటల కొద్ది క్యూ లైన్ల దర్శనాలు, సేవలు, ప్రసాదాలు కొనుక్కొని వీలైతే ఉచిత అన్నదానం తిని వచ్చేద్దాం. ఈ కష్టాలన్నీ మనకెందుకంటారా? ఆన్లైన్ ఉందిగా, ఇంకే ఇలా తరించి తగలడండి, ఆలోచించండి. లేదా మీ బతుకులు అన్యమతాల కాళ్ళ కింద నలిగిపోవడానికి సిద్ధంగా ఉంచండి. ప్రశ్నించండి. ఆలయాలు ఆదాయ మార్గాలు కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు అని ప్రభుత్వాలను నిలదీయండి. ప్రతి హిందువు ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అక్కడ ఆధ్యాత్మిక తత్వాన్ని మీలో నిలుపుకోవడానికి పరితపించండి. దానికోసం అడుగులు వేయండి. లేకుంటే నేను చెప్పడానికి ఇంతకంటే ఏం లేదు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.